బాదరాయన సంబంధం అనేది ఒక సంస్కృత సామెత. రేగు చెట్టు చుట్టరికమని తెలుగులో అనవచ్చు. జుజూబ్ రిలేషన్షిప్ అని ఆంగ్లంలో అనవచ్చు. బాదరాయణం, బదరి అంటే రేగు చెట్టు అని అర్థం. రేగు చెట్లు ఎక్కువగా ఉన్న ద్వీపంలో పుట్టి తపస్సు చేశాడట వేదవ్యాసుడు. అందుకే ఆయనకు బాదరాయణుడని పేరు. ఇప్పుడు ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ క్షేత్రంలో కూడా పూర్వము రేగు చెట్లు విపరీతంగా ఉండేవట. అందుకే ఆ దేవస్థానానికి, ఆ దేవునికి ఆ పేరు వచ్చింది. ఈ సామెతకు సమకాలీనంగానే బీరకాయ పీచు చుట్టరికమని ఇటీవల సమానాంతరంగా దాదాపు అదే అర్థంలో మరో సామెత పుట్టింది. ఇంతకు ఈ సామెతను ఏదో ఒక పని కోసం, అంటే తన పని నెరవేర్చుకోవడం కోసం ఏ చుట్టరికము లేని వాళ్ళతో ఏదో విధంగా బాంధవ్యాన్ని కలుపుకొని ప్రవర్తించడాన్ని, అంటే బంధువులుగా వ్యవహరించడాన్ని బాదరాయన సంబంధం అంటారు. దీనికి ఆధారంగా ఒక కథ ఉంది. ఆ కథ ఏమంటే, పూర్వకాలము ఒక వ్యక్తి తన పని కోసం ఎడ్ల బండిలో తిరుగుతూ ఒక పూట విపరీతంగా ఆకలి అయ్యిందంట. తన ఆకలి తీర్చుకోవడానికి ఈ రోజులాగా అప్పుడు రెస్టారెంట్లు, హోటళ్ళు లేవు, లేదా తర్వాతి కాలంలో అభివృద్ధి చెందిన పూటకూళ్ళ ఇల్లు కూడా లేవు. అయితే సత్రాలు, కులమత కేంద్రాలు ఉండేటివి. అక్కడ ఉచితంగా అన్నం పెట్టేవాళ్ళు. అయితే ఈ సత్రాలకు, కేంద్రాలకు యాచకులు, సన్యాసులు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇతరులు వెళ్ళడానికి సిగ్గుపడేవాళ్ళు. సరే, మన కథలోని ప్రయాణికుడు ఏం చేశాడంటే, ఒక ధనవంతుని ఇంటి ముందర చెట్టు కింద బండి దింపి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఎదురుపడ్డ ఆసామితో, బావగారు బాగున్నారా అని పలకరించాడు. ఆ సరాసరి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అనుకుంది భర్త తరఫు బంధువేమో అని. భర్త కూడా అనుకున్నాడు భార్య తరఫు చుట్టమేమో అని. మొత్తానికి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, భోంచేశాడు, ఇతర అతిథి సత్కారాలు స్వీకరించాడు, బయటికి వస్తున్నాడు. ఆ ఇంటి ఆసామి ఉత్సుకతను ఆపుకోలేక, మీరు ఎవరో, మన బంధుత్వమేమో నాకు గుర్తు రావడం లేదు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి సంస్కృతంలో అస్మాకం బదరీ చక్రం, యుష్మాకం బదరీ వృక్షం, బాదరాయన సంబంధం, యుయం యుయం వయం వయం అని వెళ్ళిపోయాడు. ఆ సంస్కృత శ్లోకానికి అర్థమేమంటే, నా బండి చక్రాలు రేగు చెట్టు చెక్కతో చేసినవి, మీ ఇంటి ముందు ఉన్నది రేగు చెట్టు. ఆ రేగు చెట్టు మన ఇద్దరికి బంధుత్వాన్ని కలిపింది. ఇది బాదరాయన సంబంధం. నిజం చెప్పాలంటే మీరు మీరే, మేము మేమే అని వెళ్ళిపోయాడు. అది బాదరాయన సంబంధం అనే సామెతకు వివరణ.